తిరుప్పావే పాసురాలు మనకి భక్తి మాత్రమే కాదు, మన జీవితం ఎలా ఉండాలో కూడా నేర్పుతాయి. ఈరోజు మనం వినబోతున్నది తిరుప్పావై 9వ పాసురం. ఈ పాసురంలో ఆండాళ్ ఒక గోపికను లేపుతూ మన మనసులో ఉన్న అహంకార నిద్రను ఎలా విడిచిపెట్టాలో చెబుతుంది. మార్గశిర మాసం గోపికలంతా వ్రతం కోసం తెల్లవారుజామునే లేచి శ్రీకృష్ణుని సేవకు సిద్ధమవుతున్నారు. అయితే ఒక గోపిక మాత్రం ఇంకా నిద్రలోనే ఉంది. ఆ గోపిక సాధారణమైనది కాదు. ఆమెకి జ్ఞానం ఉంది, అందరికీ ఉపదేశం చేసే శక్తి ఉంది, తన మీద తనకి గర్వం కూడా ఉంది. అలాంటి గోపికను లేపడమే ఈ 9వ పాసురం యొక్క కథ. ఆండాళ్ ఆ గోపికను ఉద్దేశించి ఇలా అంటుంది: ఓ గోపిక, నీవు తెలివైన దానివి, మంచి మాటలు చెప్పగలిగిన దానివి, అయినా ఇంకా ఎందుకు నిద్రపోతున్నావు? ఇక్కడ నిద్ర అంటే కేవలం శరీర నిద్ర కాదు, అహంకారం, ఆలస్యం, నిర్లక్ష్యం ఇవన్నీ కలిసిన నిద్ర. మనకు అన్నీ తెలుసన్న భావం మనసుని భగవంతుడి దగ్గరకు వెళ్లకుండా ఆపేస్తుంది. ఆండాళ్ ఇంకొంచెం లోతుగా చెబుతుంది: నీ మాటలు అందంగా ఉంటాయి, కానీ భగవంతుడి సేవలో నీ అడుగులు ఇంకా ముందుకు పడలేదు. అది మనకు వర్తిస్తుంది. పూజ గురించి మాట్లాడదాం, భక్తి గురించి చెబుదాం, కానీ ఆచరణలో మాత్రం ఆలస్యం చేస్తాం. ఈ పాసురం చెబుతుంది, మాటలు కాదు, మార్పు కావాలి. ఈ పాసురం మన జీవితానికి ఇచ్చే గొప్ప బోధ. జ్ఞానం కన్నా వినయం గొప్పది, అహంకారం భక్తికి అడ్డం, భగవంతుడి సేవకు ఆలస్యం శత్రువు. మనకు ఎంత తెలుసు అనేది కాదు, మన మనసు ఎంత వినయంగా ఉందో అదే భక్తిలో అసలు అర్హత. ఎండ వెలుతురు కిటికీ దగ్గరే ఉంది, కిటికీ తలుపు మూసుకుని ఉంటే వెలుగు లోపలికి రాదు. అలాగే భగవంతుడు మన దగ్గరే ఉన్నాడు, కానీ మన అహంకార తలుపు మూసుకుని ఉంటే ఆ కృప మనకు చేరదు. ఆ తలుపు తెరవమని చెప్పేదే ఈ తిరుప్పావై 9వ పాసురం భావం. భక్తుల్లారా, తిరుప్పావై 9వ పాసురం మనకు చెప్తున్న సత్యం ఒకటే: భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే ముందుగా మన అహంకార నిద్ర నుంచి లేవాలి. వినయంతో, సమయానికి పూర్తి మనస్సుతో శ్రీకృష్ణుని సేవలోకి అడుగు పెడితే ఆ కృప తప్పక మన జీవితాన్ని మార్చుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ కృప మనందరికీ ఉండాలి. జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ.